బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం కొమ్మలాపాడు గ్రామంలో మంత్రి గొట్టిపాటి పర్యటించారు. అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి బ్యాంకుల్లో డబ్బులు పడని రైతులు మంత్రిని కలిసి సభ్యులకు తెలిపారు. ఇక సమస్యలకు సంబంధించి స్పందించిన మంత్రి సమస్యలు వెంటనే పరిష్కరించాలని బ్యాంకు అధికారులకు సూచించారు. దేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం పొగాకు పంటను కొనుగోలు చేసిన దాఖలాలు లేవని, కూటమి సర్కారు కొనుగోలు చేసి రైతులకు అండగా ఉందని తెలిపారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. మన కాన్స్టిట్యున్సీకి వచ్చేదానికి 40,228 మందికి ఇప్పుడు డబ్బులు పడినాయి అనమాట. దీంట్లో కేంద్ర ప్రభుత్వం 7.5 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 20.11 కోట్లు 27.62 కోట్ల రూపాయలు మన అద్దం కాన్స్టిట్యున్సీలో 2 విడతల్లో కలిపి ఈ విడత ఒకటేనా ఈ విడత 27.62 కోట్లు పడినాయి అనమాట. ఒక విడతలో కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం 2 కలిపి 20,000 రూపాయలు సంవత్సరానికి పెట్టుబడి నిధి కింద ఇస్తుంది. మొదటి విడత 5,000 మనం ఇస్తే కేంద్రం 4,000 ఇచ్చింది, ఇప్పుడు 2,000 ఇచ్చింది, ఇప్పుడు 5,000 ఇస్తే మళ్ళీ 2,000 ఇచ్చింది. మళ్ళీ రేపు మనం 4,000 ఇస్తాం, మిగతా 2,000 వాళ్ళు ఇస్తారు. 14,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం 7,000 6,000 ఈ 2 కలిపి 20,000 రూపాయలు ఇస్తాం అన్నమాట. ఒక అద్దంకి కాన్స్టిట్యున్సీలో ఎంతమందికి ఇస్తున్నాము? మన జిల్లా వ్యాప్తంగా బాపట్ల జిల్లా వ్యాప్తంగా 108.47 కోట్లు ఇచ్చాం అన్నమాట. దాదాపు రాష్ట్ర ప్రభుత్వం 80 కోట్లు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం 28.25 కోట్ల రూపాయలు ఇచ్చింది.